అందరికీ నమస్కారం। ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రామకృష్ణ కాలనీలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఆషామాషి కావు। ఎందుకనంటే ఇది కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి నిర్లక్ష్యం, అభివృద్ధి లేని కారణంగా గ్రామంలో ఎన్ని పార్టీల నుంచి పోటీ చేసినా కానీ ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ యొక్క అజమాయిషి చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు కాకుండా వచ్చినటువంటి జనరల్ సీట్లో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి హక్కుల ప్రకారం మేము పోటీ చేస్తున్నాం। మా భార్య సుగుర్తి రేఖ సర్పంచ్గా పోటీ చేస్తున్నది। మా యొక్క గుర్తు రిమోట్ గుర్తు 6వ నెంబర్। ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి 1994లో ఏర్పడింది। ఇప్పటికీ ఇంకా గ్రామంలో మౌలిక వసతులు ఇంకా చాలా నిర్లక్ష్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి। ఈ గ్రామం ప్రధానంగా ఉండేటువంటి కమ్యూనిటీ ఎస్సీ, అంటే ఎస్సీలలో కొంతమంది ఎస్సీలు మరియు మాలలు, వారితో పాటుగా పెద్ద కమ్యూనిటీగా పేరొందినటువంటి బుడిగ జంగాలు సుమారు 1000కి 1100 పైన ఓటర్లు ఉన్నప్పటికీ వారంతా వేరే రాష్ట్రాలలో సంచార జీవనం గడుపుతారు। వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో రకంగా మభ్యపెట్టి మాయ చేసి ఓట్లను దండుకొని రాజకీయంగా ఎదిగే అవకాశాన్ని ఆలోచిస్తున్నారే తప్ప అసలు సమగ్రమైనటువంటి అభివృద్ధి, వారి లోపల విద్యా చైతన్యం, ఆ విద్యా చైతన్యం ద్వారా గ్రామంలో అభివృద్ధి చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద ఇప్పటికీ దృష్టి పెట్టలేదు। సిటీకి దాదాపు 10 కిలోమీటర్ల కూతవేడు దూరంలో ఉన్నప్పటికీ సిటీలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ లేదు। ఈ రామకృష్ణ కాలనీ సుడా పరిధిలో ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఇంతవరకు సుడా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు కదా। గన్నేరువరం పక్కన ఉన్నటువంటి 25 కిలోమీటర్ల లోపల ఉన్న గన్నేరువరంలో 20 లక్షల రూపాయలతోటి సుడా నిధులతోటి అభివృద్ధి పనులు చేస్తాను। మరి రామకృష్ణ కాలనీ ఏం పాపం చేస్తాను? మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా బడా నాయకులే, 20 సంవత్సరాలుగా రాజకీయ వ్యవస్థ నడుపుతున్నటువంటి వారే। టీఆర్ఎస్ రాజకీయంలోకి అయితే టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ రాజకీయంలోకి అయితే కాంగ్రెస్, ఇలా పార్టీలు మారుతూ వారి యొక్క ప్రాపకాలు చేసుకుంటారు తప్ప ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు। పక్కనే ఉన్నటువంటి అంగారికకు సంబంధించినటువంటి 98 ఎకరాల భూమి, ఈ భూమి మొత్తం ఎస్సీలకు బీసీలకు సంబంధించినటువంటి భూమిని, ఆ భూమిని నామాత్ర ధరలతోటి సేకరించి వారికి కేవలం 2 లక్షల రూపాయలతోటి డబ్బులు కట్టించారు। మరి అదే భూమిలో కనీసం మనిషికి ఒక గుంట ఇవ్వలేదు, వాళ్లకు ఆ కుటుంబానికి నౌకరీ ఇవ్వలేదు। ఆ భూమి ఇప్పటికీ మాకు 1 ఇంచు భూమి కూడా లేకుండా మొత్తం 800 ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు। దాని మీద కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి ప్రభుత్వం ఏనాడు కూడా ఒక్క నాయకుడు ప్రశ్నించలే। నేను ప్రత్యేకంగా మా యొక్క పార్టీ ద్వారా ఈ గ్రామస్తులను నిర్వాసితులను చేపట్టి వాళ్ళందరితోటి ధర్నాలు చేపిస్తే అరెస్టులు చేపించారు। ఎందుకోసం అనంటే కనీసం 10 ఎకరాలు తీస్తే ఇవాళ గ్రామంలో నిరుపేదలు ఇంకా ఉన్నారు, వాళ్ళందరికి సంబంధించి కనీసం ఒక గుంట భూమి అయినా కేటాయించే వాళ్ళం। భూమి కోల్పోయినటువంటి వారికి ఏనాడు కూడా డబ్బులు కేటాయించలే। ఇదే విషయాన్ని ప్రశ్నించాల్సుకుని గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమన్వయం జరగాలి। గూన పెంకులు ఉన్నటువంటి ట్యాక్స్, డబుల్ బిల్డింగ్ ఉన్నటువంటి ట్యాక్స్ సమానం ఉంది, ఇది ఎట్లా? దీని గురించి ప్రజలు ప్రశ్నించాలనే ఉద్దేశంతో, ఈ గ్రామంలో సమన్వయం జరగాలనే ఉద్దేశంతో మేము గ్రామంలో నా వంతుగా బాధ్యత కూడా 14 సంవత్సరాల నుంచి నేను ఒక న్యాయవాదిగా అవసరమైనటువంటి వాళ్లకు ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తూ న్యాయ పోరాటాలు కూడా చేస్తూ వాళ్ళ వంతు వాళ్ళ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది। పక్కనే ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి గుడి కోసం కూడా నా వంతు బాధ్యతగా లీగల్ డ్రాఫ్ట్ నేనే చేయడం జరిగింది। ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా తాతగారి పేరు మీద ఒక వైకుంఠ రథం కూడా ఇప్పేయడం జరిగింది, ఫ్రీజర్ బాక్స్ ఇప్పేయడం జరిగింది। ఇంకా ఎన్నో కార్యక్రమాలకు గ్రామంలో ఉన్నటువంటి యువతకు రైతులకు అందరికీ సంబంధించి ఒక 30 అంశాలతోటి ఒక మేనిఫెస్టోను కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది। ఈ మేనిఫెస్టో పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం, జనరంజకమైనటువంటి పాలన కోసం తయారు చేయబడ్డది। దయచేసి నా మేనిఫెస్టో విధానాన్ని, నా యొక్క వ్యవహారాన్ని, మా పద్ధతిని, నా సంక్షేమ విధానాన్ని పరిశీలించి నా భార్య సుగుర్తి రేఖను రిమోట్ గుర్తుపై 6వ నెంబర్పై మీ ఓటేసి తప్పక గెలిపించాలని చెప్పి రామకృష్ణ కాలనీ ప్రజలందరినీ, ఓటర్లందరినీ, పెద్దలను చిన్నలందరినీ నమస్కరించి నేను కోరుకుంటున్నాను। నా పేరు సుగుర్తి రేఖ, మా ఆయన జగదీశ్వరాచారి న్యాయవాది। మేము సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాము। మా గ్రామంలో అభివృద్ధి పనుల కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే మేము పోటీ చేస్తున్నాము। వాళ్ళ సమస్యలు తీర్చుతాము।